దేశంలో నేరాలకు గురైన మహిళలు ఫిర్యాదులు చేయడంలో పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధిత మహిళా పోలీస్ స్టేషన్కు ఎందుకు వెళ్లాలి, మహిళల ఫిర్యాదులను నమోదు చేయడానికి దేశంలో ఆన్లైన్ వ్యవస్థ ఎందుకు లేదు అని ప్రశ్నించింది. మహిళల భద్రతకు మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళల సామాజిక ప్రవర్తన నియమాలు, ఉచిత ఆన్లైన్ అసభ్యకరమైన కంటెంట్పై నిషేధం, అలాగే రేపిస్టులను కాస్ట్రేషన్ కోసం శిక్షించాలని పిటిషన్ డిమాండ్ చేసింది. 6 వారాల్లోగా కేంద్రం అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు కోరింది. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లోని మహిళలు, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల నుండి ఈ అంశంపై సలహాలు తీసుకోవాలని పిటిషనర్ను సూచించబడింది. సమస్యలకు పరిష్కారాలను సేకరించి కోర్టులో సమర్పించండి. మహిళలు ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే కేంద్ర ఏజెన్సీ ఉండాలి. మహిళలు ఆన్లైన్లో ఫిర్యాదులు పంపే కేంద్ర ఏజెన్సీ ఉండాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఫిర్యాదుపై ఏ పోలీస్ స్టేషన్ చర్య తీసుకోవాలో మీరే నిర్ణయించుకోండి. మీరు పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి గురించి బాధితుడికి సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది 2 విషయాలను శాశ్వతంగా పరిష్కరిస్తుంది. బాధితులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు వెళ్లనివ్వరు లేదా పోలీస్ స్టేషన్ల విస్తీర్ణంపై ఎలాంటి వివాదం ఉండదు అని కోర్టు పేర్కొంది. పిటిషనర్ కోరుకుంటే అతను దేశంలోని అన్ని హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాదుల సహాయం తీసుకొని ఈ అంశంపై సూచనలు, అభిప్రాయాలతో కోర్టుకు నివేదికను సమర్పించాలి అని కూడా కోర్టు సూచించింది. అదేవిధంగా అశ్లీలతకు సంబంధించి ఈ పలు డిమాండ్లు పిటిషనర్ లేవనెత్తారు. ఆన్లైన్ అశ్లీలత, ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఫిల్టర్ చేయని అశ్లీలపై పూర్తి నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. అశ్లీల కంటెంట్ను సులభంగా యాక్సెస్ చేయడం దేశవ్యాప్తంగా లైంగిక నేరాల పెరుగుదలకు నేరుగా ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఆఫీసుల్లో సీసీటీవీ ఏర్పాటు, అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు తర్వాత విచారణ, అలాగే మహిళలపై నేరుగా పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు నిర్దోషులుగా బయటపడే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలనే డిమాండ్ కూడా ఉంది.